హలో నమస్తే అందరికీ నమస్కారం. ఇవాళ రెసిపీ ఏంటంటే బెండకాయ పులుసు. దానికి కావలసిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, ఒకటి చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకొకటి మనం పొయ్యి పైన డైరెక్ట్గా కాల్చుకోవాలి, ఎందుకంటే కాల్చుకుంటే మనకు మంచిగా తందూరి ఫ్లేవర్ వస్తుంది. దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వెల్లుల్లి 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, 2 టీ స్పూన్ల శనగపిండి వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే థిక్నెస్ కోసము. కారము, ఉప్పు, పసుపు, పౌడర్లు వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి అన్నీ కూడా ఒక స్పూన్. బెండకాయలు కట్ చేసుకోవాలి, కొంచెం ఫ్రైలాగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. తయారు విధానం ఏంటంటే ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి బెండకాయ ముక్కలన్నీ దానిలో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండకాయలన్నీ ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు 2 మినిట్స్లో మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అన్ని తీసి పక్కన కాల్చుకోవాలి. లైట్గా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు, ఎక్కువసేపు కాలవద్దు, మొత్తం మాడిపోతుంది. కొంచెం మనము నాన్ వెజిటేరియన్లో కొబ్బరి ఎలా కలుస్తామో అలా ఆనియన్ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ మంచిగా కాలిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా దానిలోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం మసాలా జార్ చిన్నది తీసుకొని దానిలో మెంతులు, వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. దానిలోనే కాల్చి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత మిక్సీ ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మనము ఆ పేస్టును ఆయిల్ ఏదైతే ఆనియన్ ఉందో స్టవ్ పైన దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం పూర్తిగా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి మంచిగా కలపాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దానిలోనే సాల్ట్, కారము, పసుపు అన్నీ ఒకటే బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను నేను. అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా కలపాలి. సిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అడుగంటుతుంది. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకొని మనకు కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు ఏదైతే మనం శనగపిండి 2 టీ స్పూన్స్ వాటర్లో కలిపి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ముందుగా మనము ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఈ పులుసులోనికి వేసి మంచిగా కలపాలి. కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టాలి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచాలి. ఇట్లా
5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు ఇలా బాగా ఉడుకుతుంది. ఉడికినప్పుడు బెండకాయలు ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా పులుసులోకి వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసినాం ఛానల్. మీ అందరి సపోర్ట్ తప్పకుండా మాకు కావాలి. తప్పకుండా వీడియో అందరు చూడండి. అందరికీ ధన్యవాదాలు.